ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో ఆంజనేయ స్వామి పీఠం పెట్టుకుంటున్నాము. మా హస్బెండ్ మా అబ్బాయి ఇద్దరు వేస్తున్నారు హనుమాన్ మాల. అసలు మా అబ్బాయి ఇదే ఫస్ట్ టైం మాల వేయటం. ఇవాళ మార్నింగ్ అయితే ఇంట్లో బయట అంతా క్లీన్ చేసుకొని ఇలా దేవుడి గది శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర దీపాలు కూడా వెలిగించేశాను. ఆ తర్వాత కొబ్బరికాయ, పూలు, పండ్లు ఇంకా ఆంజనేయ స్వామి పీటకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని ఇలా గుడికి అయితే బయలుదేరాము మాల వేసుకోవడానికి. ఇక్కడికి వచ్చాక మాలల్ని అయ్యగారు ఇవ్వమన్నారు. ఇక అవి ఇచ్చేసాక మాలల్ని వాటర్తో శుభ్రంగా శుద్ధి చేసి ఆంజనేయ స్వామి దగ్గర పెడుతున్నారు. ఇక అలాగే బట్టలు కూడా పెట్టి మాకు ఇచ్చేశారు. ఇవి వేసుకొని రమ్మన్నారు. ఇక వేసుకొని వచ్చాక ఆ తరువాత అయ్యగారు మా వారికి బొట్టు పెట్టి చేతికి కంకణం కట్టేశారు. అలాగే మా అబ్బాయికి కూడా బొట్టు పెట్టి కంకణం కట్టారు. అలాగే ఆ ఆంజనేయ స్వామిని కొన్ని మంత్రాలు చదివి ఇంకా మనసులో తలుచుకోమని మాల అయితే వేశాడు. అలాగే మా అబ్బాయికి కూడా మాల వేశాడు. ఇక తలపై అక్షంతలు వేసి ఆశీర్వదించి మా స్వాములని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయమన్నారు. ఇలా ప్రదక్షిణాలు కంప్లీట్ చేసేసుకొని ఇక్కడైతే దేవుడికి హారతి చూపిస్తున్నారు. మాకు కూడా హారతి ఇచ్చేశారు. అయితే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయింది. ఇక నేనైతే ఇంటికి వచ్చాక సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే పులిహోర కూడా చేస్తున్నాను. ఇక నాకైతే టైం లేకుండే అస్సలే, అందుకే 2 ప్రసాదాలు మాత్రమే చేశాను. ఆ తర్వాత పీఠం పెట్టడానికి అన్నిటినీ సిద్ధం చేస్తున్నారు అయ్యగారు. ఇక్కడైతే మా కన్నయ్య స్వామి కూడా హెల్ప్ చేస్తున్నారు అయ్యగారికి. ఇక ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందనేసి త్వరగా ఆంజనేయ స్వామి ఫోటోకి కుంకుమ పెట్టేసి ఇక తమలపాకులు, కుడుకలు, పోకలు, ఖర్జూరాలు సిద్ధం చేసుకొని అలాగే కలశం కూడా సిద్ధం చేసి ఇలా పూలు, వస్త్రంతో కలశాన్ని అలంకరించి ఆంజనేయ స్వామి ఫోటోకి కూడా మాల వేసి ఇక అయితే ఇక్కడ పూజ స్టార్ట్ చేశారు. అలాగే దీపాలు కూడా వెలిగించేశారు. ఆ తర్వాత కలశానికి అక్షంతలు వేస్తూ ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపిస్తూ పూజ చేశారు. ఇక్కడ చూడండి, స్వామివారి పీఠానికి వాటర్ తో అలాగే పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు. ఇలా అభిషేకం చేశాక పీఠాన్ని ఆంజనేయ స్వామి ఎదురుగా పెట్టారు. ఇంకా వస్త్రం కూడా వేశారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు, అయ్యగారు అయితే పూజ చేస్తున్నారు. ఇక ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపించుకుంటూ పూలు వేసుకుంటూ ఇలా పూజ అయితే చేస్తున్నారు. ఇక ఇలా మొత్తానికైతే పూజ కంప్లీట్ చేసి నేను చేసిన ప్రసాదాలు దేవుడికి సమర్పించి ఇక లాస్ట్ లో కొబ్బరికాయ కొట్టి పూజ కంప్లీట్ చేశాము. మీరు కూడా మాలాగే ఆంజనేయ స్వామిని చాలా భక్తితో కొలుచుకోండి. ఆ ఆంజనేయ స్వామియే మనకు అండగా ఉంటాడు. ఇక ఆ తరువాత మా బిట్టు స్వామి అయితే ఆంజనేయ స్వామిని చాలా భక్తితో వేడుకుంటున్నాడు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాడో పూలతో ఆ ఆంజనేయ స్వామి. ఇంకెందుకు లేటు, మరి నమస్కారం చేసుకోండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.